హలో, నేను మిస్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పుడు దక్షిణ భారతదేశం అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకున్నారు. హిందీ వ్యతిరేకమైనటువంటి పోరాటానికి సిద్ధమవుతున్నారు. రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల నాటికి దక్షిణ భారతదేశం అనేటువంటి ఒక సెంటిమెంట్ ని రేపడం ద్వారా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. అయితే ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక ఆర్బీఐ తాజాగా విడుదల చేసినటువంటి డేటా ప్రకారం ఏ రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది, తెలంగాణ ఏ స్థానంలో ఉంది. వాస్తవంగా ఇప్పుడు మనకు చెప్తున్న దాని ప్రకారం తెలంగాణ దాదాపుగా 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ 12 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది అని అటు రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు గారు ఇద్దరు చెప్తూ ఉన్నారు. కార్పొరేషన్లు చేసినటువంటి అప్పులు కాకుండా చూస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అప్పులు 10 లక్షల కోట్లు, తెలంగాణకు సంబంధించి 8 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. సరే, ఇతిమిద్దంగా పక్కాగా ఇన్ని అప్పులు ఉన్నాయి అని చెప్పి చెప్పకపోయినప్పటికీ కూడా చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అప్పుల గురించి ఢిల్లీలో జరిగినటువంటి ఒక ప్రైవేటు ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ప్రతి నెల వచ్చేటువంటి ఆదాయం వడ్డీలకు కట్టడం సరిపోతుంది, అది పోగా 500 కోట్లు మాత్రమే మిగులుతుంది, దాంట్లో ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. కేసీఆర్ చేసినటువంటి 10 ఏళ్ల విధ్వంసం గురించి ఆయన జాతీయ వేదికల మీద చెప్తూ ఉన్నారు, రాష్ట్ర వేదికల మీద చెప్తూనే ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పేసి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కానీ, నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రికి కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి కానీ ఇలా కేంద్ర మంత్రులకు చెప్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు అభ్యర్థిస్తూ ఉన్నారు. అయితే భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల కంటే కూడా ఏ రాష్ట్రంలో అప్పు ఎక్కువ ఉంది, ఏ రాష్ట్రం అప్పు ఎక్కువ చేసింది అనే దాని మీద ఆర్బీఐ ఒక డేటా విడుదల చేసింది. ఆ డేటాను కనుక చూస్తే స్టాలిన్ ఈ విషయంలో ముందున్నాడు అని అర్థమవుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిస్థితి ఏంటి అనే దాని మీద మనం ఆర్బీఐ రిపోర్ట్ని చూద్దాం. అది సోషల్ మీడియాలో వాట్సాప్ యూనివర్సిటీలో చక్కర్లు కొడుతుంది ఆ రిపోర్ట్ ఏంటి అనేది నేను చదివి వినిపిస్తాను. క్లోజప్లో దాన్ని చూడొచ్చు కూడా. ఆ రిపోర్ట్ యాక్చువల్గా నేను వాట్సాప్లో తిరుగుతుంది. అది ఇక్కడ చూడండి, ఈ రిపోర్ట్ ఇది నేను సెలెక్ట్ చేశాను చూడండి. అప్పుల ఊబిలో టాప్ 10 రాష్ట్రాలు, ఏపీ తెలంగాణ ఏ స్థానంలో, ఆర్బీఐ కీలక నివేదిక. దేశంలో ఆయా రాష్ట్రాలు అప్పు ఊబిలో కూరుకుపోతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రాల అప్పులు భారీగా పెరిగినట్లు తెలిపింది. దేశంలో భారీ అప్పులతో టాప్ 10 రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. అందులో ఏపీ తెలంగాణ ఏ స్థానంలో ఉన్నాయో చూద్దాం. 2019 సంవత్సరంలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల అప్పులు వచ్చేసి మొత్తం రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాల అప్పులు మొత్తం కలిపి 47.9 లక్షల కోట్లు ఉండగా ఇప్పుడు అది 83.3 లక్షల కోట్లకు పెరిగింది. కేవలం 5 ఏళ్లలో డబుల్ అయింది, ఆల్మోస్ట్ డబుల్ అయింది. 47.9 లక్షల కోట్లు ఉంటే అంటే దాదాపుగా 48 లక్షల కోట్లు అనుకోండి. 45 లక్షల కోట్లు అటు అన్ని భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాలకు అప్పు ఉంటే 2019 నాటికి 2024 తాజాగా వచ్చేటప్పటికి దాదాపుగా 84 లక్షలు, గతంలో 48 లక్షలు కాస్త ఇప్పుడు 84 లక్షల కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 95% పెరిగింది అప్పు. సో 2024లో భారతదేశంలో అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రాల గురించి వెల్లడించింది. ఈ మొత్తం టోటల్గా రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాలకు ఉండేటువంటి అప్పులను వెల్లడిస్తూ ఏ రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది అనేది కూడా వెల్లడించింది. దాని ప్రకారం ఏంటంటే టాప్లో తమిళనాడు ఉంది. తమిళనాడు 8.3 లక్షల కోట్లు అప్పుతోటి మొదటి స్థానంలో ఉంది. అదేంటి, తెలంగాణ 8 లక్షల కోట్లు కదా, ఆంధ్ర 12 లక్షల కోట్లు కదా, తెలంగాణ 10 లక్షల కోట్లు కదా అని చెప్పి చెప్తున్నారు ముఖ్యమంత్రులు అనొచ్చు కూడా. అయితే ఆర్బీఐకి తెలిసి చేసేటువంటి అప్పులు కొన్ని, ఆర్బీఐ తోటి సంబంధం లేకుండా వివిధ రకాల కార్పొరేషన్లు అలాగే ముందస్తు ఆదాయాన్ని చూపించి అప్పులు తీసుకునేటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2019-2024 మధ్యలో అదే జరిగింది. సో దానికని చెప్తున్నారు. ఇక అత్యంత అప్పుల రాష్ట్రం ఉత్తరప్రదేశ్
రెండో స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు ఉంది, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. అక్కడ 7.7 లక్షల కోట్లు ఉంది ఉత్తరప్రదేశ్. ఇక 7.2 లక్షల కోట్ల అప్పుతోటి మహారాష్ట్ర ఉంది. అంటే ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు, రెండో ప్లేస్లో ఉత్తరప్రదేశ్, మూడో ప్లేస్లో మహారాష్ట్ర ఉంది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ 6.6 లక్షల కోట్ల అప్పుతో ఉంది, 4వ స్థానంలో ఉంది. 6 లక్షల కోట్లతోటి కర్ణాటక 5వ స్థానంలో ఉంది. భారతదేశంలో రాజస్థాన్ 5.5 లక్షల కోట్లతో 6వ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 4.9 లక్షల కోట్లతో 7వ స్థానంలో ఉంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్బీఐ చెప్తున్న దాని ప్రకారం సుమారుగా 5 లక్షల కోట్ల అప్పుతో ఉంది, 12 లక్షల కోట్లు కాదు. ఆ 12 మరి ఎందుకు తేడా వస్తుంది? మరి ఎంత? చంద్రబాబు నాయుడు గారు ఏమో 12 లక్షల కోట్లు అని చెప్తున్నారు కదా, మరి ఆర్బీఐ 5 లక్షల కోట్లు అని చెప్తుంది కదా అని చెప్పి అనుకోవచ్చు. ఇది కేవలం ఆర్బీఐకి తెలియజేస్తూ ఆర్బీఐ అనుమతి మేరకు తీసుకున్నటువంటి అప్పుల లెక్క మాత్రమే. ఇది కాకుండా ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి స్వేచ్ఛ కారణంగా కార్పొరేషన్లు తాకట్టు పెట్టి కార్పొరేషన్ ఆస్తుల్ని, కార్పొరేషన్ గుడ్విల్ని తాకట్టు పెట్టేసి తీసుకునేటువంటి అప్పులు ఒకటి. రెండేంటంటే నెక్స్ట్ ఆదాయం రాబోతుందని చెప్పి గుడ్విల్ చూపించి ఆ గుడ్విల్ని బేస్ చేసుకొని అప్పులు తీసుకోవటం. ఉదాహరణకి 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మద్యం ఆదాయాన్ని రాబోయేటువంటి 25 సంవత్సరాల్లో ఎంత వస్తుందని చెప్పి అంచనా వేసి దాన్ని బేస్ చేసుకొని ముందస్తుగానే అప్పులు తీసుకొచ్చారు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఆ రూపంలో తీసుకొచ్చిన అప్పులు ఆర్బీఐకి లెక్క రాదు, ఆర్బీఐకి పంపించరు కూడా. అందుకే ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం మాత్రమే ఈ అప్పుల యొక్క పరంపర. మరి దాని దగ్గర లేకుండా కార్పొరేషన్కు సంబంధించిన అప్పులు ఉంటాయి, అలాగే వివిధ రూపాల అప్పులు తీసుకొచ్చి ఉంటారు. అందుకే 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. బట్ ఆర్బీఐ దాని ప్రకారం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉండేటువంటి 6 ప్రధాన రాష్ట్రాల కంటే కూడా తక్కువ అప్పుల్లోనే ఉంది, పెద్దగా ఎక్కువ అప్పుల్లో లేదు. అత్యంత అప్పులు చేసినటువంటి రాష్ట్రం ఏంటంటే తమిళనాడు, తర్వాత మహారాష్ట్ర, తర్వాత రెండో ప్లేస్లో ఉత్తరప్రదేశ్, మూడో ప్లేస్లో మహారాష్ట్ర, ఇక 4వ ప్లేస్లో ఇంకా వరుసగా నేను చెప్పాను కదా. ఆ విధంగా చూస్తే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఉంది. అంటే తెలంగాణ అప్పులు తక్కువ. తెలంగాణలో ఆల్రెడీ మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పటికీ కూడా భారతదేశ వ్యాప్తంగా తలసరి ఆదాయంలో టాప్ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే తెలంగాణ. దాని రాబడి కూడా ఎక్కువ. మరి తెలంగాణ అప్పు 8 నుంచి 10 లక్షల కోట్లు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. వస్తున్నటువంటి ఆదాయానికి పెడుతున్నటువంటి ఖర్చుకి సరిపోవట్లేదని చెప్పి ఆయన చెప్తున్నారు. అభివృద్ధి చేయడానికి వెసులుబాటు, ఫీజిబిలిటీ లేదని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు మొత్తం అప్పుల్లో కురిగిపోయింది ఆంధ్రప్రదేశ్, ఇక అది బయటపడాలంటే చాలా టఫ్ అని చెప్తున్నారు. కానీ ఆర్బీఐ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఎక్కువ అప్పులు చేసి సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో ఇంకా 6 ఉన్నాయి. 7వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. దీనికి కారణం ఆల్రెడీ నేను చెప్పాను. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో అప్పుల్లో ఉంది. ఆ తర్వాత తెలంగాణ ఉంది. మిగతా రాష్ట్రాల కంటే కొంత మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ బట్ ఇక్కడ మాత్రం నీకు ఆర్బీఐ మాత్రం మరొకలాగా చూపిస్తూ ఉంది. మరి దీన్ని బేస్ చేసుకుంటే బాగున్నట్టే. వాస్తవాలకైతే వాస్తవ రిపోర్టులు చూస్తే కనుక వర్స్ట్గా ఉన్నాం. మరింత సంక్షోభంలో కూడా వెళ్ళడానికి అవకాశం. ఉద్యోగుల యొక్క డిమాండ్స్ కనుక నెరవేరిస్తే ఓపీఎస్ని రద్దు చేయాలని చెప్పి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్ కేస్ వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్కి తలొగ్గి ఓపీఎస్ని కనుక రద్దు చేస్తే కోలుకోలేనటువంటి సంక్షోభంలోకి రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇది నేను చెప్పడం కాదు, నీతి ఆయోగ్ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఉద్యోగుల మాట వింటాయా, లేదంటే అప్పుల ఊబి నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాయా? ఆర్బీఐ ప్రకటించినటువంటి ఈ అప్పులు కాకుండా ముఖ్యమంత్రులు చెప్పేటువంటి అప్పుల్ని మనం పరిగణలోకి తీసుకోవాలా, లేదంటే దీన్నే క్రైటీరియా తీసుకోవాలా? దీని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.